సో హాయ్ గైస్, వెల్కమ్ టు ది అనదర్ వీడియో సిరీస్. సో ఈ వీడియో సిరీస్లో మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డైలీ 100 అయితే నేర్చుకోబోతున్నాం. సో టోటల్ వచ్చేసి 1800. సో 18+ వీడియోస్తో మనం ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో యాహ్! స్టార్టింగ్ విత్ ఎ బ్యాడ్ ప్యాచ్. సో ఎ బ్యాడ్ ప్యాచ్ అంటే ఎ పీరియడ్ ఆఫ్ డిఫికల్టీ. సో చూసుకోవచ్చు, ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో ఇదొక డిఫికల్ట్ పీరియడ్. సో అదొచ్చేసి బ్యాడ్ ప్యాచ్. అంటే ఒక డిఫికల్ట్ పీరియడ్ అంటే ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్న పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి ఎ బీస్ట్ ఆఫ్ బర్డెన్. అన్ యానిమల్ దట్ క్యారీస్ లగేజ్. సో ఒక యానిమల్ హెవీ లగేజ్‌ని క్యారీ చేస్తే దాన్ని ఏ బీస్ట్ ఆఫ్ బర్డెన్ ఇడియమ్‌తో మనం డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ బీహైవ్. ఏ బీహైవ్ అంటే ఏ బిజీ ప్లేస్. సో బీహైవ్ ఎంత బిజీగా ఉంటదో, సో ఒక ఏరియా అనేది ఎంత బిజీగా ఉంటే దాన్ని బీహైవ్‌తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ బిగ్ డ్రా. ఏ బిగ్ డ్రా అంటే హ్యూజ్ అటెన్షన్. చూసారా? ఇక్కడ జెయింట్ వీల్ ఎంత అటెన్షన్‌ని పే చేస్తుందో, సో అది ఈ బిగ్ డ్రా అంటే ఒక హ్యూజ్ అట్రాక్షన్ అనమాట. సో ద ఈవెంట్ ఈస్ ఎ బిగ్ డ్రా ఫర్ ది ఎంటైర్ ఈవెంట్. ద డాన్స్ ప్రోగ్రామ్ ఈస్ ఎ బిగ్ డ్రా ఫర్ ది ఎంటైర్ ఈవెంట్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఎ బిగ్ అట్రాక్షన్ అని. సో a bird in the hand is worth two in the bush. So having something for certain is better than the possibility of getting something better. సో ఉన్నదాంతో సో కొత్త దాంతో ప్రయోగాలు చేయడం కన్నా ఉన్నదాంతో సంతృప్తి పడడం చాలా బెటర్ అనేది ఈ ఈడియం యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఏ బర్డ్ వ్యూ అంటే ఏ జనరల్ వ్యూ ఫ్రమ్ అబవ్, ఏరియల్ వ్యూ, గుడ్ ఫ్రమ్ కంప్రహెన్సివ్ ఐడియా అండ్ ఓవరాల్ వ్యూ. సో బర్డ్స్ ఐ వ్యూ అంటే బర్డ్ పైనుంచి వెళ్తే మొత్తం అంతా ఎలా చూస్తుందంటే ఓవరాల్ వ్యూ అనమాట. ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుందో సో అలా అలా అనమాట. ఏ బైట్ ఎట్ ద చెర్రీ, అన్ అటెంప్ట్ ఆర్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్. అంటే ఈ ఒక చెర్రీని బైట్ చేయడం అంటే ఏదైనా ఒక ఆపర్చునిటీని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయడం అనమాట. సో బ్లెస్సింగ్ బూన్ ఇన్ డిస్గ్యూస్. సో అన్ అపరెంట్ మిస్ఫార్చునేట్ దట్ ఈవెన్చువల్లీ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. ఏ హిడెన్ ఫేవర్ అనమాట. సో ఏ బ్లెస్సింగ్ ఆర్ బూన్ ఇన్ డిస్గ్యూస్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఏదైనా ఒక ఏదైనా ఒక పని చేయడం వల్ల ఒక మిస్‌ఫార్చ్యూన్ అనుకోకుండా వచ్చి అది గుడ్ రిజల్ట్స్‌ని తీసుకురావడం. ఏదైనా ఒక పని మనం తెలియకుండా చేయడం వల్ల అదొక మంచి రిజల్ట్స్‌ని తీసుకొచ్చి మనకి హెవీ ప్రాఫిట్స్‌ని తీసుకురావడం అనమాట. ఒక హిడెన్ ఫేవర్ అంటే అనుకోకుండా వచ్చింది కాబట్టి అదొక హిడెన్ ఫేవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఐడ్ బాయ్. ఈ బ్లూ ఐడ్ బాయ్ అంటే ఏం లేదు, వన్ హూ ఈస్ ఫేవరెట్ అంటే అందరికీ నచ్చే పర్సన్ అనమాట. సో అందరికీ నచ్చే పర్సన్‌ని బ్లూ ఐడ్ బాయ్ అంటారు. నెక్స్ట్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ అన్‌ప్లెజెంట్. సో ఏదైనా అనుకోకుండా సడెన్‌గా వచ్చి స్ట్రైక్ చేస్తే, ఏదైనా అనుకోకుండా సడెన్‌గా వచ్చి హిట్ చేస్తే, ఆల్రెడీ ఏదైనా సడెన్‌గా మనం ఫేస్ చేస్తే దాన్ని ఈ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అనమాట. అంటే ఏదైనా అనుకోకుండా రావడం, సడెన్‌గా రావడం, చెప్పకుండా రావడం, ఇలా వచ్చేదాన్ని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. సో మీరిక్కడ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ బోన్ అనేది ఎందుకంటే ఈ బోన్ ఎక్కడొచ్చినా సరే దాని అర్థం ఒక్కటే. ఏంటంటే క్వారల్, డిస్ప్యూట్, డిసగ్రీమెంట్. ఇదొక నెగెటివ్ వర్డ్ సింపుల్‌గా చెప్పాలంటే. సో ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక నెగెటివ్ వర్డ్ అనమాట. బోన్ అనేది ఎక్కడొచ్చినా సరే అదొక నెగెటివ్ వర్డ్. అది క్వారల్ గాని, డిస్ప్యూట్ గాని, ఆర్గ్యుమెంట్ గాని ఏద్ ఏదైనా ఒక విపరీతాన్ని తెలియజేసేదనమాట. నెక్స్ట్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఇప్పుడే చెప్పాను. సో కాజ్ ఆఫ్ డిస్ప్యూట్, క్వారల్, పాయింట్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఏ బుల్ ఇన్ ద చైనా షాప్. ఏ బుల్ ఇన్ ద చైనా షాప్ అంటే క్లమ్జీ పర్సన్ ఇన్ ఏ డెలికేట్ సిట్యుయేషన్. సో ఒక డెలికేట్ సిట్యుయేషన్‌లో ఒక క్లమ్జీ పర్సన్ పాడేస్తే ఏం చేస్తాడు? తను మొత్తం అది కెలికి, ఇది కెలికి మొత్తం పాడు చేస్తాడనమాట. సో ఏ బుల్ ఇన్ చైనా షాప్ అంటే ఏ క్లమ్జీ పర్సన్ ఇన్ ఏ డెలికేట్ సిట్యుయేషన్ అనమాట. ఏ బుల్ మార్కెట్ అంటే రైజింగ్ మార్కెట్. సో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ తెలుసు కదా! బుల్ అంటే పైకి, బేర్ అంటే కిందకి. సో ఈ కేక్ వాక్ అంటే ఎన్ ఈజీ వాక్ అనమాట. అంటే ఎన్ ఈజీ అచీవ్‌మెంట్ అని అలా వస్తదనమాట. ఈ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ సమ్‌వన్స్ బిహేవియర్ అనమాట. సో ఇక్కడ ఈ ఇమేజ్ తేడా వచ్చిందండి. సో ఇది కాదు. ఇది ఏ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ సమ్‌వన్స్ బిహేవియర్. సో అంటే ఏంటంటే రివార్డ్ చూపిస్తూ తనని పనిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. సో ఏంటంటే ఏదైనా ఒక దాన్ని అరేసి పని చేయించుకోవడం అలా వస్తదనమాట. ఏ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే అది. ఏ చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్. డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. అంటే ఏదైనా ఒక ఒపీనియన్ సడెన్‌గా మార్చుకోవడం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి, లేదంటే ఒక పని నుంచి ఇంకో పనికి. చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే చేంజ్ ఆఫ్ ఒపీనియన్.
నెక్స్ట్ క్లీన్ స్టేట్ అంటే సిట్యుయేషన్ ఇన్ విచ్ యూ కెన్ స్టార్ట్ అగైన్. ఈ క్లీన్ స్టేట్ అంటే చూడండి, బోర్డ్ మొత్తం క్లీన్ చేస్తే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి రాసుకోవాలి కదా! సో, ఇదొచ్చేసి ఒక క్లీన్ స్లేట్ అది ఇప్పుడు. క్లీన్ స్లేట్‌ల మీద మనం రాసుకోవచ్చు మళ్ళీ. సో, ఇదొక సిట్యుయేషన్ స్టార్టింగ్ నుంచి అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం. నెక్స్ట్ క్లోజ్డ్ బుక్ అంటే ఏ మిస్టరీ. ఒక బుక్ క్లోజ్ చేసి ఒక ఆహ్, ఎ ఎ క్లోజ్డ్ బుక్ అంటే ఇన్ ద సెన్స్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి రెడీగా ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ క్లోజ్డ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే ఏ మైజర్. ఏ మైజర్ అంటే పిసినారి. సో, ఒకతను పిడికిలి బిగిస్తే అందులోంచి రూపాయి కూడా బయటికి రాదనమాట. సో, పిడికిలి బిగించడం, రూపాయి బయటికి రాకపోవడం ఇన్ ద సెన్స్, సో, తన అమౌంట్‌ని రూపాయి కూడా బయటికి తీయడు. అలాంటి పర్సన్‌ని మైజర్ అంటారనమాట. సో, ఈ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ కాగ్ ఇన్ ద మిషన్. ఈ కాగ్ అంటే ఏం లేదండి. ఈ కాగ్ అంటే దీన్ని కాగ్ అంటారు. అదొక సర్కిల్ షేప్‌లో ఉంటది. కాకపోతే ఇంకొక దాన్ని లింక్ చేసి ఉంటది. సో, అది తిరిగితేనే నెక్స్ట్ తిరుగుతుంది. సో, అదొచ్చేసి కాగ్ అంటారు దాన్ని. సో, ఈ కాగ్ ఇన్ ద మిషన్ అంటే వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. సో, పెద్ద ఆర్గనైజేషన్‌లో చాలా చిన్నదనమాట ఆ కాగ్ ఇన్ ద మిషన్ అంటే. నెక్స్ట్ ఏ కోల్డ్ ఫిష్ అంటే సమ్‌వన్ హూ సీమ్స్ అన్‌ఫ్రెండ్లీ అండ్ హూ డస్ నాట్ షేర్ హిస్ ఫీలింగ్స్. సో, కోల్డ్ పర్సన్ అంటే ఏం లేదు. దేనికి స్పందించని వాడు. ఒక చేప బిగుసుకుపోతే ఐస్‌లో ఎలా దేనికి కదలకుండా అలానే ఉంటదో, సో, కోల్డ్ ఫిష్ అంటే ఇన్ ద సెన్స్ ఒక కోల్డ్ పర్సన్ అనమాట. అతను ఎలాంటి సిట్యుయేషన్‌కి కూడా కదలడు, మెదలడు అలాగే ఉంటాడనమాట. ఈ కుకున్ ఇన్ ద నెస్ట్ అంటే ఎన్ అన్‌వెల్కమ్ ఇంట్రూడర్. సో, ఒక నెస్ట్‌లో కుకు అంటే ఒక డిఫరెంట్ బర్డ్ అనమాట. ఆ నెస్ట్‌కి సంబంధించని ఇంకొక బర్డ్. సో, అది ఎలా వచ్చి ఉంటదో అందులో, సో, అలా అన్‌వెల్కమ్ ఇంట్రూడర్ అంటే చెప్పకుండా లోపలికి చొరబడేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఎ కట్ అబోవ్ సంథింగ్ అంటే సుపీరియర్ టు సంథింగ్. సో, దీనికి సుపీరియర్‌గా ఇది. సో, అలా అనమాట. నెక్స్ట్ ఎ డాంప్ స్క్విడ్ అంటే, ఈ డాంప్ అంటే తడిచిపోయిన, స్క్విబ్ అంటే ఇది అనమాట. ఆహ్, మ మంటొస్తూ ఉంటది గదా! సువ్వ అంటాం గదా! ఫైర్ వర్క్ అది. డాంప్ స్క్విబ్ అంటే తడిచిపోయిన ఫైర్ వర్క్ అనమాట. అంటే తడిచిపోయిన ఫైర్ వర్క్ ఎప్పుడు పేలుతదా? పేలదు. సో, అంటే దాని అర్థం ఏంటంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనమాట. సో, ఈ సిట్యుయేషన్ ఆర్ ఈవెంట్ విచ్ ఈస్ మచ్ లెస్ ఇంప్రెసివ్ దెన్ అదర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాంప్ స్క్విబ్ సేమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అంటే ఎ డామ్సెల్ అంటే ఈ యంగ్ అన్‌మ్యారీడ్ వుమెన్ అనమాట. సో, ఇన్ డిస్ట్రెస్ అంటే ప్రాబ్లమ్‌లో ఉంది. ఏ హెల్ప్‌లెస్ వుమెన్. సో, ఎ డార్క్ హార్స్ అంటే అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ విన్నర్, సమ్‌వన్ హూ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ సక్సెస్. సో, డార్క్ హార్స్ అంటే ఏం లేదండి. ఎప్పుడూ నెగ్గనిది సడెన్‌గా నెగ్గిద్ది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ వస్తదనమాట. ఎన్ అన్‌నోన్ ఎంట్రీ, ఏ కాంప్లీట్ ఆఫ్ అన్‌నోన్ కేపబిలిటీస్. సో, ఇదంతా సేమ్ మీనింగ్స్ ఒస్తాయి. సో, ఏ డెడ్ లెటర్ అంటే ఎ లా ఆర్ అగ్రీమెంట్ దట్ ఈస్ నో లాంగర్ ఎన్ఫోర్స్డ్ ఆర్ ఫాలోడ్. సో, ఒకప్పుడు రూలింగ్‌లో ఉండేది. బట్ ఇప్పుడు ఎందుకు పనికి రావట్లేదు. సో, అలాంటి దాన్ని డెడ్ లెటర్ ఆర్ డెడ్ లా అంటారనమాట. ఈ డెడ్ లాస్ అంటే కంప్లీట్ యూజ్‌లెస్ అనమాట. ఈ డెడ్ లాస్ అంటే కంప్లీట్‌లీ యూజ్‌లెస్. సో, చూసారుగా రూమ్ అంతా ఎలా చిందరవందరగా ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయో. సో, ఇట్స్ ఎ డెడ్ లాస్. సో, ఎ డైమండ్ ఇన్ ద రఫ్ అంటే సమ్‌వన్ ఆర్ సంథింగ్ విత్ పొటెన్షియల్ ఆర్ టాలెంట్ బట్ లాకింగ్ ట్రైనింగ్ అండ్ పాలిష్. సో, డైమండ్ ఇన్ ద రఫ్ అంటే ఒక రాయిలో ఒక డైమండ్‌ని ఎలా తయారు చేస్తారు? ఒక స్టోన్‌ని పాలిష్ చేసి సో, నంబర్ ఆఫ్ టైమ్స్ పాలిష్ చేయడం వల్ల అదొక డైమండ్ కింద మారుతుంది. సో, డైమండ్ ఇన్ ద రఫ్ అంటే తనకి టాలెంట్ ఉంది. బట్ ఏంటంటే తనకి ట్రైనింగ్ లేక, పాలిష్ లేక తన పొటెన్షియల్‌ని బయటికి తీసుకురాలేకపోతున్నాడు. సో, అటువంటి దాన్ని డైమండ్ ఇన్ ద రఫ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ డైమ్ ఎ డజన్. సో, ఏంటంటే వెరీ కామన్ ఆఫ్ నో పర్టిక్యులర్ వాల్యూ. ఎనీథింగ్ దట్ ఈస్ కామన్ అండ్ ఈజీ టు గెట్. సో, ఎ డైమ్ ఎ డజన్ అంటే చాలా చీప్ అనమాట. సో, దాన్ని డైమ్ ఎ డజన్ అని పోలుస్తారు. ఏ డాగ్స్ బ్రేక్‌ఫాస్ట్ అంటే టోటల్ మెస్. సో, డాగ్స్ బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వకపోతే ఎట్లా మొత్తం ఇల్లంతా దూకి అటు ఇటు చెల్లాచెదరు చేసేస్తదో, సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఏ డాగ్స్ బ్రేక్‌ఫాస్ట్ అంటారనమాట. ఏ డాగ్స్ లైఫ్ అంటే మిజరబుల్, పాథటిక్ లైఫ్ అనమాట. అంటే ఒక హీనమైన ఎగ్జిస్టెన్స్ అంటారు కదా! డాగ్స్ లైఫ్. సో, ఒక స్ట్రీట్ డాగ్ ఎంత పాథటిక్ లైఫ్ అనుభవిస్తదో, సో, అలా ఇండికేట్ చేయడానికి. నెక్స్ట్ ఎ డ్రాప్ ఇన్ ఎ బకెట్ ఆర్ ఓషన్. సో, ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ వెరీ బిగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక బకెట్‌లో మనం ఒక డ్రాప్ ఏస్తే ఎలా ఉంటది? ఒక సముద్రంలో ఒక డ్రాప్ ఏస్తే ఎలా ఉంటది? సో, అలాంటనమాట. ఒక పెద్ద దాంట్లో ఏదైనా చిన్న పార్ట్‌ని ప్రెజెంట్ చేయడానికి ఇట్లా అంటారనమాట. నెక్స్ట్ ఏ డ్రై రన్. ఏ డ్రై రన్ అంటే రిహార్సల్ ఆఫ్ అన్ ఈవెంట్, ఏ ప్రాక్టీస్ ఆర్ ఎ సెషన్.
సో, డ్రై రన్ అంటే ఏం లేదు. రిహార్సల్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఒక ఈవెంట్‌కి రిహార్సల్ ప్రాక్టీస్ చేయడాన్ని డ్రై రన్ అనుకుంట. నెక్స్ట్ సేమొచ్చింది. నెక్స్ట్ ఎ ఫైర్ ఇన్ సమ్‌వన్స్ బెల్లీ అంటే ఓహ్, వన్ హూ ఈస్ ఎనర్జిటిక్ అండ్ ఎంథూసియాస్టిక్ అబౌట్ సంథింగ్. సో, ఈ ఫైర్ ఇన్ బెల్లీ అన్నా, ఏ ఫైర్ ఇన్ ఏ పర్సన్ అన్నా, ఏ ఫైర్ ఇన్ బ్లడ్ అన్నా, ఏ ఫైర్ ఇన్ వెయిన్స్ అన్నా, సో, ఇవి ఏదొచ్చినా సరే దాని అర్థం ఇదేనండి. పర్సన్ విత్ హూ ఎనర్జిటిక్ అండ్ ఎంథూసియాస్టిక్ అంటే ఎంథూసియాస్టిక్ అంటే చాలా ఆతృతగా ఉన్నాడు ఏదో ఒకటి చేయడానికి. సో, అలా వస్తదనమాట. ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ అంటే ఎన్ అన్‌కంఫర్టబుల్ పర్సన్ అనమాట. ఆహ్, ఎన్ అన్‌కంఫర్టబుల్ పర్సన్ ఆఫ్ ఏ సిట్యుయేషన్ ఆర్ సంథింగ్. సో, చూడండి వీళ్ళందరూ ట్రెడిషనల్ డ్రెస్సులేసుకుంటే తిను మాత్రం ఫార్మల్ డ్రెస్ ఏసుకొచ్చాడు. సో, అది తనకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. సో, దీన్నొచ్చేసి ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఒక చేప వాటర్‌లోంచి బయటకొచ్చేస్తే ఎంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. దానికి ఆక్సిజన్ అందదు. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటది. సో, అలా అన్నమాట. సో, అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లై ఆన్ ద వాల్ అంటే సో, ఫ్లై అంటే తెలుసు కదా! ఈగ. సో, గోడ మీద ఈగుంటే ఏం చేస్తది? సో, అలా ఉంటది. మనకు తెలీదు ఉన్నట్టు గూడా. కానీ అన్నీ చూస్తది. ఎవరికైనా చెప్తదా లేదా అంటే అది మనకి తెలీదు. ఎందుకంటే సో, దాన్ని రిప్రజెంట్ చేస్తా ఈ ఈడియమ్ వస్తది. ఏంటంటే అన్‌కన్సీవ్డ్ అబ్జర్వర్ అంటే చాటుగా వింటూ మొత్తం వినేవాడనమాట. తను అక్కడ ఉన్నట్టు మనకు తెలీదు. బట్ ఏంటంటే మన డీటెయిల్స్ అనేది తను వినేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లయింగ్ విజిట్ అంటే వెరీ షార్ట్ విజిట్. అంటే చాలా హ్మ్. తక్కువ టైం ఎళ్లి రావడం అనమాట. సో, ఏదైనా ఒక ఈవెంట్ ఒక గంట, 5 గంటలు, 6 గంటల కోసం ఓ ఫ్లైట్‌కి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్లి రావడాన్ని తక్కువ టైంలో పని చేసుకురావడం అనమాట. అది కూడా హెవీ హార్డ్ వర్క్‌తో. సో, ఫ్లయింగ్ విజిట్ అంటే వెరీ షార్ట్ విజిట్ అనమాట. సో, షార్ట్ విజిట్ తక్కువ టైంలో వెళ్ళొచ్చేయడం. నెక్స్ట్ ఫూల్స్ పారడైజ్ అంటే బీయింగ్ హ్యాపీ ఫర్ ఫులిష్ రీజన్స్. ఎ ఫూ ఎ ఫూల్స్ పారడైజ్ అంటే చెప్పొచ్చు. పారడైజ్ అంటే ఎంజాయ్ చేయడం. ఓ ప్లేస్ అది పారడైజ్ అంటే. సో, బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్. అంటే ఫూలిష్ రీజన్స్ కోసం కూడా హ్యాపీగా ఉండడం అనమాట. ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ ఎ పర్సన్స్ నాట్ నోవింగ్ అబౌట్ పొటెన్షియల్ ట్రబుల్. సో, దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడని తెలిసి కూడా దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో, అదొక ఫూలిష్‌నెస్. ఓకే. సో, అలా రిప్రజెంట్ చేస్తాం. సో, ఎ జెంటిల్‌మన్ ఎట్ లార్జ్. ఎ మ్యాన్ వితౌట్ ఎ జాబ్. సో, ఎ జెంటిల్‌మన్ ఎట్ లార్జ్ అంటే ఎ పర్సన్ వితౌట్ ఎ జాబ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎ గోల్డెన్ మీన్ మీన్స్ మిడిల్ కోర్స్ బిట్వీన్ 2 ఎక్స్‌ట్రీమ్స్ నెయిదర్ టూ మచ్ ఆర్ నాట్ టూ లిటిల్. సో, ఎక్కువ కాదు, అలాగని తక్కువ కాదు. సో, మిడిల్‌గా ఉండడం అన్నమాట. గోల్డెన్ మీన్ అంటే కరెక్ట్‌గా మధ్యలో ఉండడం. ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఉండడం. సో, మీన్ అంటే మిడిల్‌నెస్ కదా! సో, మిడిల్‌గా ఉండే వాల్యూని మీన్ అంటారు. సో, గోల్డెన్ మీన్ అంటే ఎగ్జాక్ట్‌గా మధ్యలో ఉండడం అన్నమాట. నెక్స్ట్ ఎ గుడ్ సామ్రాటియన్ అంటే ఏ హెల్ప్‌ఫుల్ పర్సన్ అన్నమాట. సో, ఏదైనా పర్సన్ ట్రబుల్‌లో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉండే అతన్ని గుడ్ సామ్రాటి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రీన్ హార్న్. ఏ గ్రీన్ హార్న్ అంటే అన్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ మ్యాన్. సో, నోవిస్ ఇతన్ని. ఇంకా ఉంటాయి. ఇంకా సినానిమ్స్ కూడా ఉంటాయి. సో, అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ మ్యాన్. ఓకే. తనకి ఎక్స్‌పీరియన్స్ ఉండదసల. సో, అలాంటి పర్సన్‌ని గ్రీన్ హార్న్ పర్సన్ అంటారనమాట. నెక్స్ట్ ఈ గ్రే ఏరియా అంటే ఏరియా వేర్ థింగ్స్ ఆరెంట్ క్లియర్‌లీ డిఫైన్డ్. అంటే అదొక ఏరియా. అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏమున్నాయనేవి కరెక్ట్‌గా తెలీదెవరికీ. సో, అదేంటంటే అన్‌క్లియర్ సిట్యుయేషన్ అనమాట. సో, ఇట్స్ కాల్డ్ గ్రే హెయిర్ అనమాట. నెక్స్ట్ ఏ హెయిర్ ఇన్ ద బట్టర్ అంటే ఛాలెంజింగ్ సిట్యుయేషన్. సో, ఒక బట్టర్‌లో హెయిర్ ఉంటే దాన్ని ఎతకడం ఎంత కష్టమో, సో, అలా అంత ఛాలెంజింగ్ సిట్యుయేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ హెయిర్స్ బ్రెత్ అంటే ఒక హెయిర్ యొక్క బ్రెత్ కనుక్కోవడం అనేది చాలా కష్టం అనమాట. దానికి తగ్గ ఎక్విప్‌మెంట్ కూడా చాలా డిఫికల్ట్‌గా తయారు చేయడం చాలా కష్టం. సో, అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈడియం అనమాట. టెల్లింగ్ అబౌట్ ది స్మాలెస్ట్ పాసిబుల్ అమౌంట్, డిగ్రీ ఆర్ సంథింగ్. సో, హెయిర్ బ్రెత్ అనేది ఎంత తక్కువ ఉంటదండి మైక్రోమీటర్స్, నానోమీటర్స్‌లో కొలుస్తారు. సో, అంత తక్కువ కొలవడం రిప్రజెంట్ చేయడం ఈ ఈడియం అనమాట. నెక్స్ట్ ఏ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ అంటే నారో ఎస్కేప్ అనమాట. ఏ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ అంటే నారో ఎస్కేప్. సో, ఒక వెంటొక డిస్టెన్స్‌లో తప్పించుకోవడం అంటే ఎంత క్లోజ్‌గా తప్పించుకోవడం. సో, అంత క్లోజ్‌గా యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. సో, అది రిప్రజెంట్ చేస్తూ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ అంటారనమాట. నెక్స్ట్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే డిఫికల్ట్ టాస్క్, ఏ టఫ్ ఛాలెంజ్, ఏ డిఫికల్ట్ పర్సన్, ఇన్‌ఫ్లెక్సిబుల్ పర్సన్ హూ ఈస్ హార్డ్ టు కన్విన్స్. సారీ ఇక్కడ
హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఒక నట్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది క్రాక్ చేయడానికి. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ హార్నెస్ నెస్ట్. సో, హార్నెస్ నెస్ట్ అంటే అన్ అన్‌ప్లెజెంట్, డిఫికల్ట్ ఆర్ ట్రబుల్సమ్ సిట్యుయేషన్. సో, ఒక నెస్ట్‌ని మనం హనీ కోసం ఆహ్, ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎంత డిఫికల్ట్‌లీ ఫేస్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చి బాడీలో ఎక్కడన్నా చిన్న హోల్ దొరికిందంటే ఇంక అయిపోయినట్టే. సో, అదొచ్చేసి డిఫికల్ట్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియమ్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే హాట్ పొటాటో. ఏ హాట్ పొటాటో అంటే కాంట్రోవర్షియల్ ఇష్యూ సిట్యుయేషన్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డీల్ విత్. సో, ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని, కాంట్రోవర్సీ సిట్యుయేషన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అయితే వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్. ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏ ఫ్రైగైల్ అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ దట్ కెన్ బి ఈజిలీ కొలాప్స్డ్ ఆర్ ఫెయిల్. సో, కార్డ్స్‌తో బిల్డింగ్ కడుతున్నాడు. సో, జస్ట్ చిన్న గాలొచ్చినా సరే, లేదు చిన్న వైబ్రేషన్ వచ్చినా సరే ఇది మొత్తం కూలిపోతుంది. సో, అదొచ్చేసి డెలికేట్ అనమాట. డెలికేట్ అన్‌స్టేబుల్ అనమాట. సో, ఫ్రైగైల్, డెలికేట్, అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేస్తూ ఇది వస్తది ఈ ఈడియం. నెక్స్ట్ వచ్చేసి కిక్ ఇన్ ద టీత్ అంటే ఏ గ్రేవ్ సెట్ బ్యాక్ అంటే గ్రేట్ డిసప్పాయింట్ అంటే కిక్ ఇన్ ద టీత్ అంటే టీత్ మీద తన్నడం అనమాట. అంటే ఒక గ్రేట్ సెట్ బ్యాక్ అనమాట. ఎలా అంటే డిసప్పాయింట్‌మెంట్ అలా. సెట్ బ్యాక్ అంటే తెలుసు కదా! ఒక ఫెయిల్యూర్, గ్రేట్ ఫెయిల్యూర్ అనమాట. సో, ఇంకా అది కోలుకోలేని స్థితి నుంచి ఆ స్థితికి చేరుకోవడం అలా వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి లేమ్ ఎక్స్‌క్యూజ్ అంటే ఎన్ అన్‌సాటిస్ఫాక్టరీ ఎక్స్‌ప్లనేషన్. వీక్ ఎక్స్‌క్యూజ్ అనమాట. లేమ్ అంటే వీక్ అనమాట. వీక్ ఎక్స్‌క్యూజ్ అంటే సో, ఆ ఎక్స్‌క్యూజ్ చాలా వీక్‌గా ఉందనమాట. ఏదైనా రీజన్‌కి ఎక్స్‌క్యూజ్ ఇవ్వడానికి. సో, ఎందుకు పనికిరాని ఎక్స్‌క్యూజ్ అలా వస్తదనమాట. ఏ లాఫింగ్ స్టాక్ అంటే అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లాఫర్, అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ రెడిక్యూల్. సో, ఏదైనా ఒకటి నవ్వు తెప్పించే వస్తువు లేదంటే నవ్వు తెప్పించే ఐటెమ్‌ని లాఫింగ్ స్టాక్ అట్లా అంటారనమాట. నెక్స్ట్ ఏ లీన్ ప్యాచ్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ పూర్ పర్ఫార్మెన్స్. లీన్ అంటే వీక్, వీక్ ప్యాచ్ అంటే వీక్ పర్ఫార్మెన్స్ అనమాట. ఏ పీరియడ్ ఆఫ్ పూర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు క్రాప్స్ పర్ఫార్మెన్స్ ఎంత వీక్‌గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఏ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే అన్ అంబిగ్వియస్ కాంప్లిమెంట్. ఇన్సల్టింగ్ రిమార్క్స్ అపియరింగ్ యాస్ ఎ ప్రైజ్. సో, తను పొగుడుతున్నట్టే ఉంటది. కానీ ఎటకారంగా పొగుడుతాడనమాట. అంటే హేళన చేస్తూ పొగుడుతాడనమాట. సో, అది రైట్ హ్యాండ్‌తో పొగిడితే కరెక్ట్‌గా పొగుడుతున్నట్టు. సో, లెఫ్ట్ హ్యాండ్‌తో పొగిడితే సో, దాని అర్థం ఇన్ ద సెన్స్ సో, ఆయన కన్‌ఫ్యూజియస్ కాంప్లిమెంట్ అనమాట. అంటే అతను కాంప్లిమెంట్ చేస్తున్నాడో, ఎక్కిరిస్తున్నాడో తెలీదు. సో, అలాంటిదనమాట. ఎ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ వన్ టు చేంజ్ ఇట్స్ ఓన్స్ క్యారెక్టర్. సో, ఇప్పుడు లెపర్డ్‌కి తనకిక్కడ ఉన్న స్పాట్స్ ఉంటాయి కదా! బాడీ మీద. సో, అక్కడ నచ్చక వేరే చోటకి మార్చుకోవడం, లేదంటే స్పాట్స్‌ని చేంజ్ చేసుకోవడం కుదురుతదా అంటే కుదరదు. సో, సేమ్ ఇన్ ద సెన్స్ మనకు మనిషి యొక్క క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవడం ఇంపాసిబుల్. అలాంటి పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటే టు కీప్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేంట్ సీక్రెట్. రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ సీక్రెట్ సోర్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా సీక్రెట్ చెప్పారంటే ఎవరు చెప్పారని అడిగితే ఎ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటారనమాట. ఈ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటే ఒక అనానిమస్ అయితే ఒక అన్‌నోన్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, అది రిప్రజెంట్ చేస్తూ ఈ ఈడియం అయితే వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ లిటిల్ గష్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లిటిల్ గష్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఫ్రెండ్లీ ఫీలింగ్ అనమాట. సో, ఫ్రెండ్లీ ఫీలింగ్ అంట. సో, మరి మనకి తెలీదు ఇదేంటో. సో, ఎ లిటిల్ గష్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఫ్రెండ్లీ ఫీలింగ్ అని వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ లైవ్ వైర్. ఏ లైవ్ వైర్ అంటే పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో, ఒక లైవ్ వైర్‌లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలాంటిదాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈడియం అయితే వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ లాంగ్ షాట్. ఏ లాంగ్ షాట్ అనమాట అంటే లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనమాట. సో, ఎంత దూరం పెరిగే కొంది డిఫికల్టీ పెరుగుతుంది. ఎందుకంటే, సో, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటీ ఇలా ఉండడం వల్ల తన ఎయిమ్ అనేది దూరంగా వెళ్ళే కొద్దీ డిఫికల్ట్ అవుతుంది. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఇమేజ్. ఎ లాంగ్ షాట్ అంటే లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ లాట్ ఆన్ యువర్ ప్లేట్ అంటే టు హ్యావ్ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో, ఒక ప్లేట్‌లో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటే ఏంటిది లార్జ్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నట్టనమాట. సో, అంటే ఇన్ ద సెన్స్ ఎ లాట్ ఆన్ యువర్ ప్లేట్ అంటే టు హ్యావ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు డీల్ విత్. సో, అంటే తన తన నెత్తి మీదే పెట్టుకున్నాడంటారు గదా! ప్రాబ్లమ్స్ అని తెచ్చి. సో, అలా అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ప్రొఫిషియన్సీ ఇన్ లిటరసీ, ఆర్ట్, స్కాలర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎ వైస్ పర్సన్. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే
ఏ మ్యాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ వైస్ పర్సన్ అనమాట. అలా వస్తది. నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ మీన్స్. ఏ మ్యాన్ ఆఫ్ మీన్స్ అంటే ఏ వెల్తీ మ్యాన్ విత్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ అసెట్స్. సో, మీన్స్ అంటే ఇన్ ద సెన్స్ వెల్త్ అనమాట. సో, ఏ మ్యాన్ ఆఫ్ వెల్త్, ఏ వెల్తీ మ్యాన్ విత్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ అసెట్స్ అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిట్. స్పిరిట్ అంటే వెరీ కరేజియస్ పర్సన్. సో, డైరెక్ట్ సింహంతోనే ఫైట్ చేస్తున్నాడు. సో, ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిట్ అంటే వెరీ కరేజియస్ పర్సన్ అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మ్యాన్ ఆఫ్ నో సబ్‌స్టెన్స్, ఎ వీక్ ఆర్ కవర్డ్లీ పర్సన్. సో, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఎంత పలచగా ఉంటది. పలచగా ఉండడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, తనకి ధైర్యం లేదని. తనకసలు ఎటువంటి గట్స్ లేవని అర్థం అనమాట. నెక్స్ట్ ఎ మేయర్ స్నేట్ అంటే ఏ డిఫికల్ట్ ఆర్ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్. ఏ ఫాల్స్ ఇన్వెన్షన్. అంటే ఏంటంటే, ఒక మేయర్స్ నెస్ట్ మేయర్ అంటే ఆహ్, ఆ మేయర్ అంటే ఎలా వస్తదంటే దాని మీనింగ్ ఆహ్, చుట్టుకుపోవడం, క్లమ్జీ అలా వస్తదనమాట మేయర్ అంటే. సో, అంటే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ రిప్రజెంట్ చేయడానికి ఇలా వాడతారనమాట. సో, ఏ మంత్ ఆఫ్ సండే అంటే ఏ లాంగ్ టైమ్. ఇప్పుడు ఒక సండే మంత్‌లో ఎన్నుంటాయండి? 4 గాని, 5 గాని ఉంటాయి అంతే మాక్సిమం. సో, బట్ ఈ మంత్ ఆఫ్ సండేస్ అంటే 30 సండేస్ రావాలి. సో, 30 సండేస్ రావాలి అంటే 30-31 సండేస్ రావాలంటే ఇలా ఎన్ని మంత్స్ అవ్వాలి? సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇలా అనమాట. లాంగ్ టైమ్ కింద రిప్రజెంట్ చేస్తారనమాట. మంత్ ఆఫ్ సండేస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏ మూట్ పాయింట్ అంటే డిస్ప్యూట్ పాయింట్ అనమాట. సో, ఈ మూట్ పాయింట్ అంటే డిస్ప్యూటెడ్ పాయింట్ అన్నమాట. సో, అలా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ నీడిల్ ఇన్ ద హేస్టాక్ అంటే సో, సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్టీ టు లొకేట్ అనమాట. ఇది వెరీ డిఫికల్టీ. సో, గడ్డి మోపు మొత్తంలో ఒక సూది పడిపోతే దాన్ని ఎతకడం ఎంత కష్టమో, కొన్ని రోజులు పడుతుంది. సో, అలా అనమాట రిప్రజెంట్ చేస్తూ వస్తది. నెక్స్ట్ ఏ నైట్ ఔల్ అంటే ఏ పర్సన్ హూ ప్రిఫర్స్ టు బి అవేక్ లేట్ అట్ నైట్. సో, కొంతమంది నైట్ టైమ్ ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు చదువుకోవడానికి గానీ, ఏదైనా పని జేసుకోవడానికి. సో, అలాంటి పర్సన్‌ని నైట్ ఔల్ పర్సన్ అంటారు. నెక్స్ట్ ఏ నైన్ నాగ్ అంటే ఫూల్ అనమాట. ఒక ఫూల్‌ని ఒక నైన్ నాగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ పెయిన్ ఇన్ ద నెక్ అంటే సమ్‌వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ అన్నాయింగ్. పెయిన్ ఇన్ ద నెక్ అంటే ఏం లేదు. భుజం నెక్ మీద కూర్చొని తాండవం చేస్తా ఉంటారంటారు కదా! సో, ఎందుకురా నా మెడ తింటారా అంటారు కదా! సో, అలాంటి దాన్ని ఈ పెయిన్ ఇన్ ద నెక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెయిన్ లోబ్స్ వెబ్ అంటే ఎన్ ఎండ్‌లెస్ వెబ్ అనమాట. ఎన్ ఎండ్‌లెస్ జాబ్. ఎన్ ఎండ్‌లెస్ వెబ్ అంటే దాని అర్థం ఎండ్‌లెస్ జాబ్ అనమాట. ఏ ఏ ఏ పీన్ లోప్స్ వెబ్ ఓకే. ఏ పీన్ లోప్స్ వెబ్ అనమాట. ఎన్ ఎండ్‌లెస్ జాబ్ అంటే ఆ జాబ్ ఎప్పటికి తరగదు. కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీరు చేసే ఓపిక ఉండాలి గానీ అది ఎప్పటికి అవ్వదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే ఏ వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ సమ్‌వన్ ఈస్ థింకింగ్ అనమాట. ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే అదొక వే ఆఫ్ ఆస్కింగ్ అండి. అతను ఏం థింక్ చేస్తున్నాడు అనే దాన్ని ఈమె అడుగుతుంది. ముందుగానే ఆలోచించి. సో, దాన్ని ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటారనమాట. నెక్స్ట్ ఎ పర్ఫెక్ట్ స్టార్మ్ అంటే పర్ఫెక్ట్ బ్యాడ్ సిట్యుయేషన్ కాజ్డ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ అన్‌ఫేవరబుల్ సర్కమ్‌స్టాన్సెస్. సో, స్ట్రార్మ్ అంటేనే దాదాపు అదొక దరిద్రం అనమాట. ఏంటంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ అనమాట. సో, పర్ఫెక్ట్ స్టార్మ్ అంటే నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ కలిపి ఒకేసారొస్తే సో, అది పర్ఫెక్ట్ స్టార్మ్. చూడండి ఇక్కడ వాల్కెనో, థండర్స్, స్ట్రాము, సునామీ సో, అన్నీ కలిపి ఒకసారే వచ్చేసరికి అదొక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్. దాన్ని రిప్రజెంట్ చేయడానికి అది వాడతారనమాట. ఏ పిక్చర్ పెయింట్స్ ఎ 1000 వర్డ్స్. సో, ఒక పిక్చర్‌లో మనకి నంబర్ ఆఫ్ మీనింగ్స్ వెతుకుతా ఉంటారు గదా! ఒక ఇమేజ్ 1000 అర్థాలను రిప్రజెంట్ చేస్తుందంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ టాస్క్ అనమాట. ఇది తెలిసిందే. కేక్ వాక్ అంటారు కదా! సో, అలా ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఈజీ టాస్క్ అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ పీస్ ఆఫ్ ది పై అంటే ఏ షేర్ ఇన్ మనీ ఆర్ బిజినెస్. సో, ఒక పైని రిప్రజెంట్ చేస్తూ దాన్ని ఎన్ నంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క షేర్ అనమాట. సో, ఈ పీస్ ఆఫ్ పై అంటే షేర్ ఇన్ మనీ ఆర్ బిజినెస్ అలా అనమాట. నెక్స్ట్ ఏ ప్లమ్ జాబ్ అంటే ఏ ఈజీ ప్లెజెంట్ జాబ్ దట్ ఆల్సో పేస్ వెల్. సో, ఏ ప్లమ్ జాబ్ అంటే ఈజీ జాబ్. అది కూడా ఏంటంటే మనీ పే చేస్తారు. గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయడం అనమాట. నెక్స్ట్ ఎక్వీర్ ఫిష్ అంటే ఎన్ ఎసెంట్రిక్ ఆర్ అన్‌కన్వెన్షనల్ పర్సన్ అనమాట. సో, అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. యూనిక్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. అలా ఎక్వీర్ ఫిష్ అంటే ఎన్ ఎసెంట్రిక్ ఆర్ అన్‌కన్వెన్షనల్ పర్సన్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి రైనీ డే. రైనీ డే అంటే టైమ్ ఆఫ్ డిఫికల్టీ. ఒక టైమ్ ఆఫ్ డిఫికల్టీ. రెయినీ డే అంటే ఇట్స్ ఎ రెయినీ డే ఫర్ మీ అంటారు కదా! సో, ఇట్స్ ఎ రెయినీ డే ఫర్ మీ అంటే ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ డిఫికల్టీ ఫర్ మీ అని అలా వస్తది. నెక్స్ట్ ఎ రే ఆఫ్ హోప్ అంటే సంథింగ్ దట్ ప్రొవైడ్స్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆప్టిమిజం ఇన్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, మొత్తం ప్రాబ్లమ్స్‌తో నిండిపోయినప్పుడు ఏదో ఒక మూల నుంచి ఎ రే ఆఫ్ హోప్ అంటే అంటారు కదా! సో, నాకు ఖచ్చితంగా ఒక రే ఆఫ్ హోప్ ఉంది. దేవుడు నన్ను కాపాడతాడని అంటారు. సో, అంత డిఫికల్టీలో గూడా ఏదో కొంచెం ఆప్టిమిస్టిక్ ద్వారా ఉంటూ, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడగలం అనే హోప్‌తో ఉండడం అనమాట. నెక్స్టొచ్చేసి రెడ్ లెటర్ డే. ఇంపార్టెంట్ డే. సో, రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే. సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోండి అలాగా. రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే. సో, ఎ రెడ్ ర్యాగ్ టు ద బుల్ అంటే ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ అటరెన్స్ అన్ యాక్ట్ విచ్ ఈస్ సర్టెన్ టు ప్రొవోక్ సమ్‌వన్. సో, మనం మీరు చూసినట్లయితే ఈ బుల్ గేమ్‌లో సో, ఈ రెడ్ కనపడగానే ఇది చిర్రెత్తిపోతుంది. సో, ఎటు రెడ్ ఉంటే అటు వెళ్లి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎళ్ళిపోద్ది. సో, ఎ రెడ్ ర్యాగ్ టు ఎ బుల్ అంటే ఇన్ ద సెన్స్ సేమ్. ఏదైనా ఒక వ్యక్తికి ఏదైతే నచ్చదో దాన్ని చూపించి రెచ్చగొట్టడం అనమాట. ఏ వ్యక్తికి లేదా ఆబ్జెక్ట్‌కి లేదా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అలా వస్తదనమాట. నెక్స్ట్ ఎ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మోస్. అంటే ఎ పర్సన్ హూ డస్ నాట్ సెటిల్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ డస్ నాట్ గెయిన్ వెల్త్, నేమ్ ఆర్ ఫేమ్. ఏదైనా ఒక పర్సను ఒక ప్లేస్‌లో ఎక్కువ సేపు ఉండడో అలాంటి వ్యక్తి వెల్త్‌ని గాని, నేమ్ గాని, ఫేమ్ గాని గెయిన్ చేయడు అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ రోటన్ యాపిల్. ఎ రోటన్ యాపిల్ అంటే ఎ సింగిల్ బ్యాడ్ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ఏ గ్రూప్. ఇప్పుడు ఒక రటన్ యాపిల్‌ని ఒక మంచి యాపిల్స్ ఆఫ్ బాస్కెట్‌లో పెడితే అదేం చేస్తది మొత్తం ఉన్న యాపిల్స్‌ని కూడా పాడు చేస్తదనమాట. సో, ఇన్ ద సెన్స్ సేమ్ అనమాట. ఎ సింగిల్ బ్యాడ్ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఇన్ ఏ గ్రూప్ అంటే వాడేం చేస్తాడు ఉన్న వాళ్ళని కూడా చెడదొబ్బుతాడనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎ సేక్రెడ్ కౌ. ఎ సేక్రెడ్ కౌ అంటే ఏ పర్సన్ నెవర్ టు బి క్రిటిసైజ్డ్. అంటే తనని క్రిటిసైజ్ చేయడానికి ఎటువంటి రీజన్ ఉండదనమాట. సో, అలాంటి పర్సన్‌ని సేక్రెడ్ కౌ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ సేఫ్ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్. ఏ సేఫ్ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఏ రిలయబుల్ పర్సన్. ఏ పర్సన్ హూ కెన్ బి ట్రస్టెడ్ టు డూ సంథింగ్ ఎఫెక్టివ్‌లీ. సో, ఏదైనా ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేస్తే ఎఫెక్టివ్‌గా సంథింగ్ ఎఫిషియంట్‌లీ ఏదైనా ఎఫిషియంట్‌గా చేయడానికి ట్రస్ట్ చేయడం అనమాట. అంటే హి హాస్ ఎ సేఫ్ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ సో, వి కెన్ ట్రస్ట్ హిమ్ అంటారనమాట. సో, అలా అనమాట. నెక్స్ట్ ఏ సీ చేంజ్ అంటే ఏ ప్రొఫౌండ్ ఆర్ నోటబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ఏ సీ చేంజ్ అంటే సో, చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఇక్కడ ఎలా ఉందో 2 సీలే. బట్ ఏంటంటే ఎంత డిఫరెంట్ చేంజ్ ఉందో అంటే మనం ఆ చేంజ్‌ని నోటీస్ చేయగలగాలనమాట. సో, అంత హెవీ చేంజ్ ఉన్నదాన్ని సీ చేంజ్ అంటారనమాట. నెక్స్ట్ షాట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఎన్ ఎంకరేజింగ్ స్టిమ్యులస్ సంథింగ్ దట్ గివ్స్ ఎంకరేజ్‌మెంట్. సో, ఇన్ ద సెన్స్ ఇది ఎందుకు వాడతారంటే మనం బూస్ట్ చేయడం, లేదంటే ఎనర్జీ ఇవ్వడం, లేదంటే డ్రగ్ తీసుకోవడం. ఒక డ్రగ్ తీసుకుంటే ఎలా 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 పర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవుతుందో సో, అలా అనమాట. ఒక షాట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఎన్ ఎంకరేజింగ్ స్టిమ్యులై ఏదైనా ఎంకరేజ్ చేయడానికి తోడ్పడేది అనమాట. అలా వస్తది. ఏ సైట్ ఫర్ సోర్ ఐస్ అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ వన్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్లెజర్డ్ ఆర్ రిలీవ్డ్ టు సీ. అంటే చాలా రోజుల తర్వాత ఏదైనా చూడడం అనమాట. ఏ సైట్ ఫర్ సోర్ సీ అంటే సోర్ ఐస్ అంటే సోర్ అంటే ఎండిపోయిన అంటే సోర్ అంటే మనకి సోర్ టేస్ట్ అంటారు కదా! సోర్ టేస్ట్ అంటే వగరు అలా వస్తదనమాట. సో, అంటే చాలా రోజుల తర్వాత చూడడం అనమాట. అలా ఆ మీనింగ్ వచ్చేది. నెక్స్ట్ ఏ స్కెలిటన్ ఇన్ ద కప్‌బోర్డ్ అంటే ఎన్ ఎంబారసింగ్ ఫ్యాక్టర్ టు కెప్ట్ సీక్రెట్ అనమాట. ఏదైనా ఒక దాన్ని దాచిపెట్టి ఉంచడాన్ని ఏ స్కెలిటన్ ఇన్ ద కప్‌బోర్డ్ అంటారనమాట. ఏదైనా ఒక ఎంబారసింగ్ ఫ్యాక్ట్ అన్నాడు కదా! సో, ఎంబారసింగ్ ఫ్యాక్ట్ లాంటి దాన్ని సీక్రెట్ కింద ఉంచడాన్ని స్కెలిటన్ ఇన్ ద కప్‌బోర్డ్ అంటారనమాట. నెక్స్ట్ స్నోబాల్ ఎఫెక్ట్ అంటే అన్ యాక్సలరేటింగ్ గ్రోత్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అనమాట. సో, ఒక చిన్న స్నోబాల్‌ని ఒక స్నో మౌంటైన్ నుంచి పైన వదిలితే కిందకొచ్చేసరికి అది పెద్ద రోలింగ్ బాల్ అయిపోద్దనమాట. అంటే అది ఏం చేస్తదంటే దాన్ని కిందకొచ్చేటప్పుడు మిగతా చుట్టుపక్కల అది వచ్చే పాత్‌లో ఉండే మాస్‌ని కూడా క్యారీ చేస్తదనమాట. సో, తనతో కలిపేసుకొని వస్తది. సో, అలా మీనింగ్ అనమాట. స్నోబాల్ ఎఫెక్ట్ అంటే అన్ యాక్సలరేటింగ్ గ్రోత్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అనమాట. నెక్స్ట్ సోర్ పాయింట్ విత్ అంటే సంథింగ్ విచ్ హర్ట్స్ అనమాట. సో, ఏదైనా నొప్పి కలిగించేది రిప్రజెంట్ చేయడానికి సోర్ పాయింట్ విత్ అని వస్తదనమాట. నెక్స్ట్ ఏ స్క్వేర్ డీల్ అంటే ఫెయిర్ అగ్రీమెంట్ అనమాట. ఏ ఫెయిర్ అండ్ హానెస్ట్ డీల్. సో, ఏ ఫెయిర్ అండ్ హానెస్ట్ డీల్ రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ డీల్ అంటారనమాట. నెక్స్ట్ ఏ స్టిక్ ఇన్ ద మడ్ అంటే
ఎ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్ అంటే ఏ స్టిక్ ఇన్ ద మడ్ ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా ఒక చేంజ్ ఒక చేంజ్ చేయడానికి ఒప్పుకోని వ్యక్తిని అంటే సపోర్ట్ చేయని వ్యక్తిని రిప్రజెంట్ చేస్తూ ఏ స్టిక్ ఇన్ ద మడ్ అనే ఇడియం వచ్చిందనమాట. ఎ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్ అంటే తను చేంజ్ చేయడానికి ఒప్పుకోడు. అసలు సపోర్ట్ చేయడనమాట. అలాంటి పర్సన్‌ని స్టిక్ ఇన్ ద మడ్ అంటారనమాట. నెక్స్ట్ ఈ స్టిఫ్ నెక్డ్ పర్సన్ అంటే ఆబ్స్టినేట్ పర్సన్ అంటే ఎటూ కదలని పర్సన్ అనమాట. ఆబ్స్టినేట్ అంటే ఫిర్మ్, స్ట్రాంగ్ అంటే ఎటూ కదలకుండా అలాగే స్టిఫ్‌గా ఉండే పర్సన్ అనమాట. సో, అలాంటి పర్సన్ రిప్రజెంట్ చేస్తూ ఈ స్టిఫ్ నెక్డ్ పర్సన్ అనమాట. అంటే అతను ఎలాంటి వాటికి ఆహ్, ప ఆహ్, రెస్పాన్స్ ఇవ్వడనమాట. అసల ఎటువంటి సిట్యుయేషన్‌కి సపోర్ట్ చేయడు. సో, అలాంటి పర్సన్‌ని స్టిఫ్ నెక్డ్ పర్సన్ ఆర్ ఎన్ ఆబ్స్టినేట్ పర్సన్ అంటారనమాట. సో, ఇవొచ్చేసి 100. సో, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 100 అనేది డిస్కస్ చేస్తాం. సో, ఈ సీరీస్ అంతా కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఆహ్, ఆహ్, టాప్ 1800 అల్లా 1800 ప్లస్ ఇడియమ్స్ అనేది ఈ సీరీస్‌లో ఉంటాయి. సో, హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఎంజాయ్డ్ ద వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సీ యూ గైస్. టేక్ కేర్. బై బై. జై హింద్.